బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇవాళ కడపలో పర్యటించనున్నారు. అమీన్ పీర్ పెద్ద దర్గాను సందర్శించనున్నారు. ప్రస్తుతం పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కడప విమానాశ్రయంలో రామ్ చరణ్ కు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు స్వాగతం పలకనున్నారు. రామ్ చరణ్ వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. దీంతో అందుకు తగినట్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత గంధం కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఉరుసు ఉత్సవం ముషారియా గజల్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ రాత్రి 10 గంటలకు ఊరేగింపు నిర్వహించనున్నారు. ఇవాళ నిర్వహించనున్న ముషరియా కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ పాల్గొనున్నారు. కార్యక్రమం అనంతరం రాత్రి 10:30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం తరలివస్తూ ఉంటారు. అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా కడప పెద్ద దర్గాను సందర్శించారు. మరి కాసేపట్లోనే కడప పెద్ద దర్గాకు రామ్ చరణ్ చేరుకోబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అమీన్ పీర్ దర్గాను కడప పెద్ద దర్గాను పిలుస్తారు. ఈ పెద్ద దర్గాలో జరగబోయే ముషాయిరా కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ హాజరు కాబోతున్నారు. కాసేపటి క్రితమే 6:47 గంటలకు కడప ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా విజయదుర్గమ్మ గుడిలో పూజలు చేశారు. అనంతరం నేరుగా పెద్ద దర్గాకు కాసేపటి క్రితమే చేరుకున్నారు. తనకు ఇక్కడ ఉన్నటువంటి దర్గా నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో తనకు స్వాగతం పలికి ప్రస్తుతం దర్గాలోనే హీరో రామ్ చరణ్ ఉన్నారు. మరి కాసేపట్లో తన ద్వారా వచ్చేటువంటి చాదర్ను కూడా స్వామి వారికి సమర్పించే కార్యక్రమం జరగబోతా ఉంది. విజయదుర్గమ్మ గుడిలో తనకున్నటువంటి కొత్త సినిమా స్క్రిప్ట్ ను కూడా అమ్మవారి పాదాల కాడ పెట్టి పూజలు చేసినటువంటి హీరో రామ్ చరణ్ ఇప్పుడే పెద్ద దర్గాకు చేరుకున్నారు. పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి గజల్ కార్యక్రమంలో పాల్గొనడం, ముషాయిరాలో హాజరైన తర్వాత నేరుగా కడప ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లే క్రమం మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రతి ఏడాది కూడా పెద్ద దర్గాలో జరగబోయే ఉరుసు కార్యక్రమంలో ముషాయిరా కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి ఏడాది ఒక కొత్త సెలబ్రిటీని పరిచయం చేయడం కూడా పెద్ద దర్గా నిర్వాహకులు ఆనవాయితీగా వస్తున్నారు. ఈసారి జరగబోయే ఈ ఉత్సవాల్లో ముషాయిరా కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ ను భక్తులకు అలాగే ప్రజలకు పరిచయం చేయబోతా ఉన్నారు. కాసేపటి క్రితమే వచ్చినటువంటి రామ్ చరణ్ కోసం చాలా మంది అభిమానుల సందడి మధ్య రామ్ చరణ్ ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. అతని రాక కోసం చాలా మంది అభిమానులు ఇంకా వెయిట్ చేస్తున్నారు. దర్గాలకు ఇప్పుడే ఎంటర్ అయినటువంటి రామ్ చరణ్ కు మరి కాసేపట్లో దర్గా లోపలికి కూడా వచ్చి ప్రత్యేక ప్రార్థన చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ పెద్ద దర్గాకు సంబంధించి భక్తులు చాలా విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ మొక్కుకొని ఆ తర్వాత మొక్కులు తీర్చుకోవడానికి కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి ఈ ముషాయిరాలో ఎన్ని వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. పైగా రామ్ చరణ్ కూడా వచ్చారు కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేశారనుకోవాలి? దాదాపుగా ఈ పెద్ద దర్గాకు వచ్చినటువంటి సినీ తారలు కావచ్చు, ప్రముఖ రాజకీయవేత్తలు కంటిన్యూగా పెద్ద దర్గాను దర్శించుకోవడం చాలా ఆనవాయితీగా ఉండడంతో పాటు విశ్వాసము, నమ్మకాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ ఏడాది జరిగినటువంటి గంధం కార్యక్రమంలో కూడా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా పాల్గొన్నారు. ప్రతి ఉత్సవానికి గంధం కార్యక్రమంలో పాల్గొనడం తనకు కూడా ఒక పరిపాటిగా మారింది. ఎందుకంటే తనకు కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఈ రోజు హీరో రామ్ చరణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు లక్షల మంది ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూశారు. అంతేకాకుండా దారి పొడవునా అభిమానుల సందడి మధ్యన రామ్ చరణ్ పిక్కిరిసిపోయేలా జనాల మధ్యన ఇప్పుడే దర్గాకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి ఏ భక్తుడికి ఇబ్బంది కలగకుండా హీరో రామ్ చరణ్ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారని చెప్పొచ్చు. రైట్ సురేంద్ర.